40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహాలు రచించాలో బాగా తెలుసు. అందుకనినే భారతీయ జనతా పార్టీని దారికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ముందు ప్రకటించేసేయడం, అది కూడా బీజేపీ బలంగా అడిగే సీట్లే ఉన్నాయి అవి సగం ప్రకటించేసి 3 వంతులు బీజేపీ వస్తేరా అది కూడా మీకు ఇచ్చినవి తీసుకోండి అనేటువంటి స్టేజ్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. వస్తే బీజేపీ లేకపోయినా నష్టం లేదు అన్నటువంటిది. పవన్ కళ్యాణ్ని బీజేపీకి దూరం చేయడం సక్సెస్ అయ్యారు. అది ఒక వ్యూహాత్మక సక్సెస్ అయితే ఆ వచ్చే అసంతృప్తులు సీట్ల అనౌన్స్మెంట్ మీద వచ్చే అసంతృప్తులందరినీ పిలిచి మాట్లాడి చక్కదిద్దే పని ఇంకో పక్కన చేసుకెళ్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు వైసీపీ నుండి వచ్చే వాళ్ళకి ఘన స్వాగతాలు లైన్లో. అందులో తాజాగా చూసుకుంటే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసుపార్సారథి వచ్చి ఇప్పుడు నూజివీడు సీట్ అయితే అనౌన్స్ చేశారు. ఆయన తాజాగా చేరితే అలాగే వైసీపీ విజయవాడ నగరాధ్యక్షుడు బొప్పన బావకుమార్ తాజాగా పార్టీలోకి చేరారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కథ మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్పెషల్లీ ఏదైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి అట్లాగే వేమిరెడ్డి రాబోతున్నారు. ఇట్లా వీళ్ళందరినీ రోజుకి ఒకళ్ళ జప్పును చేర్చుకోవడం ద్వారా వైసీపీ పని అయిపోయింది, తెలుగుదేశం జనసేన వైపుకి జనం వస్తున్నారన్నటువంటిది ప్రొజెక్ట్ చేసేటువంటి విషయంలో సక్సెస్ అవుతుంది.